అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం ప్రత్యేకించి ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సమస్యల వేదికలకు భాగంగా కూడా ఏ సమస్యలతోటి అర్జీదారులు ఇస్తున్నారో ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రత్యేకమైన గ్రీవెన్స్ని ఏర్పాటు చేయడం, ఆ గ్రీవెన్స్లో సంబంధిత అధికారులు కూడా ఆ అర్జీని కూడా ఫార్వర్డ్ చేయడం, ఆ సమస్య పరిష్కార దిశగా కూడా అయితే ప్రభుత్వం అయితే అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటివరకు కూడా ఎన్నడూ లేని విధంగా అర్జీదారుడు ఆ సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ అర్జీదారుడు ఎటువంటి సమస్య అయితే వస్తున్నాడో ఆ సమస్య మీద అర్జీ రాసేదాని కోసం గతంలో అయితే బయట కొంత అమౌంట్ ఇచ్చి కూడా అర్జీదారుడు అర్జీ రాయించుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అయితే మటుకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. అదేవిధంగా ఇక్కడ ఒక కౌంటర్ని ఏర్పాటు చేసి ఆ కౌంటర్లో ఎవరు ఎటువంటి సమస్య వస్తున్నారో పూర్తిగా కూడా సమస్య తెలుసుకొని క్షుణ్ణంగా అర్జీ మీద కూడా రాసి అధికారులకు అందించే విధంగా కూడా అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇక్కడ ఒక అర్జీదారుడు అయితే ఉన్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి, గతంలో ఇప్పుడు అర్జీ ఇక్కడ రాపించారా? అర్జీ రాపించినప్పుడు బయట అమౌంట్ ఎంత ఇవ్వడం జరిగింది? 50 రూపాయలు. ఎన్నిసార్లు రాపించారట? నేను ఒకసారి ఇప్పుడు ఈ కార్యక్రమం ఇలా పెట్టడం వల్ల ఏ విధంగా ఉంది? మంచిదే. అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? బాగానే స్పందిస్తున్నారు. మొత్తానికి కూడా ఇక్కడ చేసిన ఈ కార్యక్రమాల వల్ల కూడా అర్జీదారులు అయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఒక అర్జీ రాయడానికి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా బయట వ్యక్తులు తీసుకునే నేపథ్యంలో కూడా కనీసం ఇక్కడ అర్జీ ఇవ్వడానికి ఛార్జీలకి లేని ఇబ్బంది పడుతూ వస్తున్నటువంటి అర్జీదారులు కూడా నానా అవస్థలు పడిన దృష్ట్యా కూడా ఈ సమస్య కలెక్టర్ తమీం అన్సారీ దృష్టికి తీసుకెళ్ళటం, ఆమె ప్రత్యేకమైన దుస్సారించడం, ఆ దుస్సారించిన నేపథ్యంలో కూడా ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేసి ఇద్దరు ప్రత్యేకమైన అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని పర్యవేక్షించడం కోసం. ఈ పర్యవేక్షణలో భాగంగా ఈ కౌంటర్ మొత్తానికి కూడా ఒక అధికారిని అయితే నియమించడం. ఇప్పుడు మనం అధికారితో ఉన్నాం, ఆరు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఈ కౌంటర్లు ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ కౌంటర్లు ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం? ప్రతి సోమవారం మనకి కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్ నడుస్తుంది, ప్రజా ఫిర్యాదులు మీకోసం కార్యక్రమం నడుస్తుంటుంది. దానికి చాలామంది విలేజెస్ నుంచి, గ్రామాల నుంచి చదువు రాని వాళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళకి అర్జీలు తయారు చేయడంలో చాలా ఇబ్బందిగా ఉంది. ఇదివరకైతే ఇక్కడ అర్జీకి ఇంత డబ్బులు తీసుకొని రాసి ఇచ్చేవాళ్ళు. అది మన యొక్క కలెక్టర్ గారు గమనించి దీనికి సపరేట్గా అర్జీలు రాయడానికి వివిధ డిపార్ట్మెంట్ నుంచి అధికారులని పిలిపించి, స్టాఫ్ని పిలిపించి ఉచితంగా ఇక్కడ అర్జీలు రాయడం ఏర్పాటు చేశారు. ఇది వినూత్నంగా కలెక్టర్ గారు దీన్ని ఆవిష్కరించారు. దీనికి ఈ సందర్భంగా కూడా మేమంతా కూడా ఈ అర్జీలు బయట వాళ్ళని ఎవరు చేత రాయకుండా వచ్చిన వాళ్ళ యొక్క విషయాల యొక్క సమస్యను విని క్షుణ్ణంగా వాళ్ళకి వివరంగా చెప్పి అర్జీలని ఇక్కడ రాసి గ్రీవెన్స్లో రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ యొక్క సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తానికి ఇక్కడ ఈ కౌంటర్లు అయితే సుమారు ఒక 6 కౌంటర్లు ఉన్నట్టున్నాయి. ఎన్ని శాఖలు ఉన్నాయి ఈ కౌంటర్లో? ఎంతమంది సిబ్బంది దీనికోసం ప్రత్యేకించి అర్జీలు రాయడానికి కానీ ప్రజల సమస్యలు తెలుసుకునే దానికోసం కూడా ఉన్నారు స్టాఫ్? అంటే ఇక్కడ శాఖల వారీ కానీ కాదు, ఉన్న అర్జీదారులందరినీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ నుంచి వాళ్ళకి సంబంధించిన సమస్య గురించి వాళ్ళకి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తే సమస్యలు వస్తే, ల్యాండ్ సమస్యలు వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి, వికలాంగులు పింఛనో లేకపోతే మామూలు పింఛనో ఇంకేదైనా లోన్ గురించి వస్తే ఇతర శాఖల ఉద్యోగుల దగ్గరికి ఉద్యోగుల ద్వారా అర్జీలు రాపించి వాళ్ళకి దాని మీద సమస్యల మీద అవగాహన ఉంటుంది కాబట్టి అర్జీలు రాసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. గతంలో అర్జీదారులు నానా అవస్థలు పడేది, ఎందుకంటే సమస్యను అధికారికి తెలియజేయడానికి పెద్ద టఫ్ టాస్క్ ఉండేది. ఇప్పుడు అర్జీదారుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మీరు ఇటువంటి కార్యక్రమం పెట్టడం వల్ల? అర్జీదారులు కూడా సంతోషంగానే ఉన్నారు. వాళ్ళకి హ్యాపీగా ఇబ్బంది లేకుండా నిలబడకుండా వచ్చిన అర్జీదారుని కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేగాక అర్జీదారులకు కూడా అక్కడ స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. లోపల రిజిస్ట్రేషన్స్ అవి కూడా చేసి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలని, తర్వాత మన మెప్మా వాలంటీర్స్ కొంతమందిని తీసుకొని వాళ్ళ ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తానికి కూడా ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కార వేదిక సహాయ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ సహాయకంగా కూడా కౌంటర్ ఏర్పాటు చేసింది. ఇక్కడ సహాయ వేదిక అని చెప్పేసి ఇక్కడ కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి వివిధ శాఖల నుంచి పలువురు ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ఉండి ఎవరైతే జిల్లా నలుమూల నుండి అర్జీదారులు ఎవరు వస్తున్నారో వారి సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకొని అర్జీల మీద కూడా రాసి సంబంధిత అధికారులకు ఇచ్చే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే
జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అయితే ప్రత్యేకించి పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ప్రజల నుంచి ముఖ్యంగా అర్జీదారుల నుంచి విశేష స్పందన అయితే లభిస్తున్న నేపథ్యంలో కూడా అర్జీదారులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ ప్రాజెక్టు అంటే ఇప్పుడు చేస్తున్న ఈ పని వల్ల పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్న ఈ పని వల్ల ఇటు జిల్లా నలుమూల నుంచి వచ్చే అర్జీదారులు అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టరేట్ నుంచి అయితే కనిపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.